సో ఓవరాల్గా ఈ మావిగన్ ఎలాంటి ప్రతిపాదన ఇది, దీన్ని చాలా మంది ట్రోల్ అయితే చేస్తున్నారు. ఈ ట్రోల్ చేసేకేముందిలేండి. ఇప్పుడు మావిగాన్ అంటే ఇంక్లూడింగ్ అమరావతి కదా. అవును. ఇంకా వాళ్ళకి వచ్చిన నష్టం ఏముంది నాకు అర్థం కాలే. ఇప్పుడు నువ్వు ఆడ పోసి నువ్వు సంపద సృష్టిస్తామని మనం అధికారం లేకొచ్చి ఈ అప్పులు సృష్టిస్తూ అది ఎప్పుడు దానివల్ల ఎప్పుడు ఆదాయం వస్తుంది ఏం తెలియదు. ఏం హైదరాబాద్ వెంటనే ఆదాయం వచ్చేకి ఎంత బిజినెస్ జరుగుతుంది ఏం కథ. ఇక్కడ మనం కూర్చున్నాం చుట్టూ ఎంత నడుస్తుంది, చుట్టూ హైటెక్ సిటీ, దాని నుంచి ఎంత జిఎస్టీ వస్తుంది, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది మనకు. ఆ బిల్డింగ్లు కట్టినంత మాత్రాన్ని ఏమొస్తుంది. దేశం అంటే మట్టి కాదు ఈ మనసులో అని గురజాడ అప్పారావు గారు అన్నట్లున్నారు. నీకు రాజధాని ప్రాంతంలో మనసులో లేకుంటే ఎట్లా. ఇప్పుడు మావిగానైన ప్రపోజల్ ఏముందంటే 30 నుంచి 40 లక్షల మంది జనం రెడీగా ఉంటారు. అది కూడా కేవలం ఆ 3 నగరాలు కలుపుకుంటే, 3 కలిపితే ఇంకా పల్లెలు కాకుండా మళ్ళీ పల్లెలు మధ్యాహ్నం మంగళగిరి వస్తుంది, నీ అమరావతి వస్తుంది. నీకు అటు ఇటు ఎంత లైనింగ్ వేయలేదు ఆయన. ఇటు సముద్రం వరకు పోవచ్చు, ఇటు నది వరకు పోవచ్చు. అమరావతి కలుస్తుంది, ఇట్లా తెనాలి వరకు పోతుంది, అవును, దుగ్గిరాల వరకు పోతుంది. ఓకే, సముద్రం వరకు రేపల్లె గీపల్లె అన్నీ కలిసిపోయేటివి అవి. అప్ టు ఇట్లా గన్నవరం ఇట్లా ఎంత దూరమైనా ఇంత అంత లిమిట్ ఏం పెట్టలేదు. ఆ రోడ్డు అమ్మని మీరు అటు ఇటు ఏమన్నాడు ఆయన. అవును, అద్భుతమా కదండి. వెంటనే నీకు ఇన్కమ్ జనరేషన్ వెంటనే మొదలవుతుంది కదా. జీరో నుంచే ఇన్కమ్ జనరేషన్. అంతే, నువ్వేం పెట్టుబడి పెట్టాల్సిన పని లేదండి. మామూలుగా ఏదో స్మార్ట్ సిటీస్ వాటికి ఇటుకి ఇచ్చినట్లు కొంత ఫండ్ ఇచ్చేస్తే అవే డెవలప్ అయిపోతుంటాయి. అవును, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు 2,000 కోట్లు ఏమి ఇచ్చింది. అవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి అటు ఇటుకి వాడినామని చెప్పారు, గుంటూరుకు విజయవాడకి. ఇప్పుడు నీకు వీళ్ళ ఉద్దేశం ఓన్లీ అమరావతి మాత్రం డెవలప్ కావాలనేది వీళ్ళు ట్రోల్ చేసేటోళ్ళు, లేకపోతే ఎవరైతే అమరావతి 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 అంటున్నారు. ఇప్పుడు ఈయన మావిగాన్లో ఏమొస్తా అంటే అమరావతి ఇంక్లూడింగ్ గుంటూరు డెవలప్ కావాలా, మంగళగిరి డెవలప్ కావాలా, తెనాలి డెవలప్ కావాలా, దుగ్గిరాల డెవలప్ కావాలా, అట్లా గన్నవరం ఈ సైడ్ డెవలప్ కావాలా, తర్వాత మచిలీపట్నం వరకు పోర్టు వరకు డెవలప్ కావాలా. అంతే కదా అనేది. అవును, ఈ డెవలప్మెంటు అంటారు కదండి, బాగా మీరు సూక్ష్మంగా ఆలోచన చేయండి. నేనేమి రాయలసీమ అంటే కొన్ని రోజుల పాటు నేను వెస్ట్ గోదావరిలో ఉన్నా కాబట్టి నాకు ఆడ కుల సమీకరణాలు తెలుసు. వీళ్ళేదో మన అమరావతి కమరావతి అని అన్నారు ఆమె మేడం రేణుకా రాజ్యసభలోన రేణుకా చౌదరి గారు అన్నారు. దాని మీద పెద్ద క్యాస్ట్ పరంగా చాలా డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి క్యాస్ట్కు వ్యతిరేకమైతే, ఆ కమ్మ కమ్యూనిటీకి వ్యతిరేకమైతే ఆ ఏరియా ఎందుకు తీసుకుంటారండి? ఎవరున్నారండి ఆ ఏరియాలో? ఎవరున్నారు చెప్పండి. నీకు విజయవాడ మొత్తము పైన అమ్మవారి కిందకి అమ్మవారే కదా ఉండేది, వాళ్ళే చెప్తున్నారు కదా. నీకు ఆ పోరంకి కాటువంటి అటువంటి బయటికి అంత మొత్తం కమ్మే కదండి. అక్కడ ఏ లాడ్జ్ అడిగినా, ఏ షాపింగ్ కాంప్లెక్స్ అడిగినా చౌదరీలు. ఎందుకంటే కష్టపడినారు, సంపాదించారు. పోరంకి కానీ, ఉయ్యూరు కానీ, కంకిపాడు మొత్తం దుగ్గిరాల కానీ ఇదంతా ఈడ 10% 1 అంటే కొన్ని దీనికన్నా కొన్ని 100 రెట్లు కమ్మ కమ్యూనిటీ డెవలప్ అవుతుంది కదండి. అంటే ఈడ ఒక్కోరు 500 1000 ఎకరాలు తీసుకున్న 10-15 మంది కార్పొరేట్ కమ్మోళ్ళ సంక్షేమం పడుతుంది. కానీ అక్కడ మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, రైతులు గీతులు చౌదరీస్ అందరూ, వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు బాగుపడాలని మీకు లేదా? మీరు వాళ్ళంతా కనిపించడం లేదా? ఏది మావిగానా? ఏదేది మావిగాన్లో వాళ్ళంతా కనిపించడం లేదు, మొత్తం వాళ్ళే ఉన్నారు. మీరు కూడా విజయవాడలో పనిచేసి ఉంటే మీకు తెలుస్తుంది. మొత్తం విజయవాడ ఈ మన బ్యారేజ్ కట్ నుండి మొదలు పెడితే మొత్తం అంతే కదా. అదండి అటు ఇటు విజయవాడ సిటీ మొత్తం వాళ్ళ డామినేషన్, వాళ్ళ ప్రాపర్టీ. గుంటూరు అంతే, మెజారిటీ గుంటూరు. తర్వాత దుగ్గిరాల ఈ ప్రాంతాలు, తెనాలి ప్రాంతాలు అవన్నీ డెవలప్ అయ్యేటివి కదా. నీకు గుంటూరు నుంచి మచిలీపట్నానికి ఒక షార్ట్ కట్ రోడ్ అయితే ఇంకోటి వేయాలి కదా. అవును, గ్రోత్ ఇంజన్ కావాలంటే అట్లా రోడ్డు ఇప్పుడు ఉండిందాన్ని ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్ నైనా చేయాలి కదా. చేస్తే ఎక్కడండి ఎంత కమ్యూనిటీ డెవలప్ కాదు అక్కడ. ఏమంటే ఈ కార్పొరేట్ కమ్మాస్ కాదు పాపం, మామూలు రైతులు 5 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళు సామాన్య కమ్మాస్. అంటే మాకేం కులం ఉంటుందండి రైతులకి. రైతు కమ్మలు సంక్షేమం కన్నా ఈ కార్పొరేట్ కమ్మల సంక్షేమం కావాలి. ఎందుకంటే వాళ్ళే ఎలక్షన్కి ఇస్తారు. నేనే కమ్మ అనుకోండి చౌదరి, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే నేనేమి పోషిస్తా వాళ్ళని. అలా ఉంది. నీకు చూడండి ఇప్పుడు కేవలము
మచిలీపట్నం ఏరియాలో ఉంటారండి మత్స్యకారులు, లేకపోతే పెడన లాంటి బీసీలు, కొంత కాపు కమ్యూనిటీ, కొంత మంగళగిరిలో బీసీలు ఉంటారు. మంగళగిరిలో బీసీలు ఉంటారు. మిగతా అంతా కమ్మ డామినేషనే కదండి. అవును. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి కులం అనేది ఉంది, రెడ్డి కులము, ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. వెరీ మైనార్టీ. ఎక్కడన్నా చూడాలా, విచిత్రంగా చూడాలో మీరు రెడ్లా ఎక్కడ అని. మరి స్వార్థం ఉంటే ఆయన వేరేది చెప్పడా? అవును. దాంట్లో నీకు ట్రోల్ చేసేది ఏముందండి మరి అన్యాయంగా? నీకు 0 పైసా ఖర్చు లేకుండా మన నెత్తి మీద, ఒక్కోరు నెత్తి మీద 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు అప్పుల భారం పడకుండా ఒక ఉపాయం చెప్తున్నాడు, ప్లాన్ బి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం లీడర్ ఏం చేయాలో అది చేస్తుంది, ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నారు. దాన్ని మీరు సానుకూలంగా ఇది కరెక్టా కాదనేది ఆలోచన చేయకుండా నువ్వు ఏం చెప్పినా అబద్ధం అంటే ఎట్లయితుంది? నువ్వు ఏం చెప్పినా మేము వ్యతిరేకిస్తామంటే ఎలా అవుతుంది? అది మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన పీడ అంటారండి, అదో దళిద్రం. సో ఓవరాల్గా మీ ఆలోచనలో మావిగన్ మంచి ప్రతిపాదన. ఇప్పుడు అమరావతి తప్పిస్తే అమరావతిలో పెట్టే అవినీతి ఆరోపణలు, అది కదా పెద్ద డిస్కషన్. అవినీతి ఆరోపణలు మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, భవిష్యత్తులో కూడా చాలా కష్టము. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం ఆడపోయి. అట్లా కాకుండా దాన్నే రైతులకి, ఆ రోజు నువ్వు అమరావతి పెట్టినప్పుడు కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చేసి రైతులకు ఇచ్చేసి నీకు 2000, 5000 ఎకరాలు తీసేసుకుంటే అయిపోతుండే అండి. నీకు ఎక్కడెక్కడ కావాలో రైల్వే స్టేషన్కి ఏదో 1500, 5000 ఎకరాలు కావాలని అట్లా మీరు ఏదో బంచెస్ అక్వైర్ చేసుకొని డబ్బులు తెచ్చి మిగతాదంతా మాస్టర్ ప్లాన్ ఇచ్చి రైతులకు ఇచ్చింటే వాళ్ళు బాగుపడుతుండ్రు, రైతులు బాగుపడుతుండ్రు కదా. మీ చేతులు పెట్టేసి వాళ్ళు ఇన్ని రోజులు, మరి ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు మినిమం అవుతా ఉంది. వాళ్ళంతా సోంబేర్లు అయిపోయి పాపం వ్యవసాయం చేసుకున్న వాళ్ళు సోంబేర్లు అయి ఊక కూర్చున్నారు. ఈ రైతుల సంగతి తెచ్చిపెట్టు, అక్కడ ఉన్న కూలీలు, రైతు కూలీలు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమి? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నందుకే ఊక అనవసరమైన అక్కడ డబ్బు ఖర్చు పెట్టే బదులు మళ్ళీ నువ్వు ఎక్స్టెన్షన్, ఇంకా అదనపు భూసేకరణకు, ఏది ల్యాండ్ పూలింగ్కి పోయే బదులు ఇది బెస్ట్ అని సలహా ఇస్తున్నారు. ఏ చిన్న పిల్లోని అడిగినా చెప్తున్నారు. దీనికి చాలా పాజిటివ్ వే వచ్చిందండి, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. స్పందన బ్రహ్మాండంగా ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజలు అంటే ఆ ఊరు కాకుండా ఏ ఊరు అయినా కానీ నేను చెప్పేది, ఏ ఒంగోలు లాంటివి పెట్టినా కానీ మేము ఓకే అండి. బుర్ర ఉన్నోడు ఎవరికైనా ఒంగోలు పెడతామంటే కూడా మేము హ్యాపీ. ఎందుకంటే అనవసరమైన ఖర్చు ఎందుకు, ఆ చుట్టుపక్కల 1000 ఎకరాలు తీసుకుంటే అయిపోతుంది, ఇంకా తక్కువ కూడా వస్తుంది. ఆడ పునాదులు కూడా తొందరగా పడతాయి. అంతే. ఏదైనా అమరావతి కాకుండా ఏదైనా మంచిది అండి. ఏమైనా రాజమండ్రిలో పెట్టినా బాగానే ఉంటుంది, మా ఏలూరులో పెట్టినా బాగానే ఉంటుంది. ఎవరు వద్దంటారు? ఆ నూజివీడోది అన్నారు అప్పుడు, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉండే అనేది, అది పెట్టినా అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం స్పెషాలిటీ అంటే మావిగానికి కృష్ణానది అమ్మడి ఉంటుంది, అటు ఇటుకి ప్లెంటీ ఆఫ్ వాటర్, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ డెవలప్ అయిన 2 సిటీలు, వైజాగ్ తర్వాతనే కదండి విజయవాడ, గుంటూరు, ఈ 2 కలిపితే వైజాగ్ కన్నా పెద్దగా ఉంటుంది. వైజాగ్ని ఆల్రెడీ ఎవరు వచ్చినా డెవలప్ చేయాల్సిందే దాన్ని, ఎవరు వచ్చినా. హైదరాబాద్ ఎవరు వచ్చినా డెవలప్ అవుతున్నట్లా వైజాగ్ కూడా ఎవరు వచ్చినా డెవలప్ అవుతుంది. ఈ గవర్నమెంట్ కూడా ఆడనే కదా 99 పైసలకి ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది అందరినీ కదా. మరి వీటికి నువ్వు 99 పైసలకు వస్తే కూడా వచ్చేళ్ళు ఎందుకు లేరు? ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఏదన్నా కట్టాలన్నా, ఇదేదన్నా కట్టాలన్నా కన్స్ట్రక్షన్ కాస్ట్ బోలెడ్ అవుతుంది అమరావతిలో. ఎందుకంటే అది సిల్ట్, ఇప్పుడు నదిలో ఏర్పడిన సిల్ట్ కాబట్టి దాంట్లో ఏ చేయాలన్నా కష్టమే, ప్రతిది కూడా ఖరీదు అయిపోతుంది. దాని బదులు ఇది కూడా కలుపుకొని చెప్పాడు ఆయన. దీన్నేం పక్కకు పెట్టలే. ఈడ ఉన్న 15-20 మంది కార్పొరేట్ రైతులు ఉండరే, వాళ్ళని కలుపుకొనే చెప్పాడు డెవలప్మెంట్. ఇప్పుడు ఈ మావిగన్ అంశంలోనే ఏబిఎన్లో కొన్ని ఇది కదా భార్యలకి పెళ్లిళ్ళు తీస్తారని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు రావడము, వ్యతిరేకత వ్యక్తమవడంతో అంటే జర్నలిజం ఎక్కడికి పోతుంది అంటే ఏదైనా కొంచెం ఆవేశంగా ఉన్నప్పుడు అంటే వాళ్ళ లోపల నుండి వస్తుంది కదా. అలా నువ్వు మన అసెంబ్లీ, నేను పార్లమెంట్ చూసినప్పుడు కూడా నాకు కూడా అట్లే అనిపిస్తుంది. అంటే లీడర్ చెప్పినప్పుడు అందరూ సపోర్ట్లు కొడతారు. అందరికి ఇష్టం ఉంటుంది అండి. ఆడ 175లో 11 పోతే 164, 164 మంది ఎమ్మెల్యేలకు ఇష్టం ఉండి ఉంటుంది. ఆడ నాలాంటోడు అంత బుద్ధి లేకుండా ఉంటారు, అంతా బుర్ర పెట్టి కూడా ఆలోచన చేస్తారు కదా ఇదేదో జరుగుతుందని. ఎవరు సంపాదనకి జరుగుతుంది అది?
అందరూ సపోర్ట్లు కొడుతుంటే వాళ్ళు కూడా సపోర్ట్లు కొట్టి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే దానికి కరెక్ట్ అని సపోర్ట్లు కొట్టిన వాళ్ళంతా వీళ్ళ మాదిరి ఉంటారా? ఆయన కామెంట్ వాళ్ళకు కూడా వర్తిస్తుందా? అంతే కదా. మన పార్లమెంటులోన రాజ్యసభలోన అందరు సపోర్ట్లు కొట్టి చేతులు ఎత్తి ఆమోదించిన వాళ్ళకు కూడా అదే వస్తుందా? ఎవరు పార్టీ లీడర్ చెప్పింది వాళ్ళు పార్టీ లీడరే కాదు, మామూలు కామన్ పబ్లిక్ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అవును, అరే నిజమే కదా, నా పైసలు లేకుండా ఇండ్లు దొరుకుతుందంటే మేలా, లేకపోతే కోట్లు పోసి ఇండ్లు కట్టుకోవడం మేలా అండి? అవును. నువ్వు రెడీమేడ్గా ఉన్న ఇండ్లు నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా, లేకపోతే నేను పునాది చేసుకొని నేను ఆన్నే ఇండ్లు కట్టుకుంటాను మా తాత ముత్తాతలు దానేనా అంటే ఉపయోగమా? నీకు టికానా లేనప్పుడు, తిండికి టికానా లేకుండా నేను అదే చేస్తానంటే ఎట్లా? నీకు ఉన్న అకామిడేషన్ తీసుకొని దాని నుంచి డెవలప్ కావాలా? అవును. అని నేను కొత్తగా పెడతానంటే ఎట్లయితుంది? ఉన్నదాంట్లో ఉంటే ఆల్రెడీ ఉంది, కొంచెం నువ్వు జస్ట్ పుష్ చేస్తే నిప్పు ఉంది, కొంచెం దానికి ఆక్సిజన్ అంటే కొంచెం ఊపితే, గొట్టం పెట్టి ఊపితే అదే మంట రేగిపోతుంది, హ్యాపీ. ఇంకా దానికి నీకేముంది? అవును. నీళ్లు దొప్పిగానే ఆయన బావి దోనికి ఎట్లయితుంది? ఆల్రెడీ పారే సెలయేరు ఉంటే ఆ సెలయేట్లో నీళ్ళని తాగమంటున్నారు, ఆ నీళ్ళని వాడుకోమంటారు. అట్లా కాకుండా నేను బావి తవ్వుతాను ఇప్పుడు, అంతవరకు మీరు చూస్తుండండి, ఆ బావిలో ఎప్పుడు నీళ్ళు పడతాయో ఏమో మనకు తెలియదు. అలాగే ఉంది, అంతే. పారే నీళ్ళు నది రెడీగా ఉందిరా దీన్ని వాడుకోమంటే అది కాదు, నేను బావి తవ్వుకుంటా, నేను అది వాడానంటే. ఈ మావిగాలనే దాంట్లోనే అందరి అభివృద్ధి ఉందండి. దీంట్లోన క్యాస్ట్ కోణం కూడా పటాపంచలేంది నేను చెప్పినట్లు. ఎందుకంటే ఎక్కువ కమ్మ కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు, బాగుపడే వాళ్ళు కూడా, రైతులు కానీ లేకపోతే ప్రాపర్టీస్ ఉన్నోళ్ళు కానీ, అర్బన్ ప్రాపర్టీ కానీ రూరల్ ప్రాపర్టీ కానీ వాళ్ళదే ఉంది. అంటే చిన్న చిన్నగా ఉంటారు, అంత ఆ 15-20 మంది కార్పొరేట్ చౌదరీస్గా మాదిరి కాకుండా 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నారు కదా, వాళ్ళ మాదిరి కాకుండా మామూలు మాలాంటి వాళ్ళు ఉంటారు. 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాల వాళ్ళు, 2 ఎకరాలు పావు ఎకరా అర్ధ ఎకరా ఇట్లా రైతులు ఉంటారు. వాళ్ళు కూడా కమ్మోళ్ళే ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఈయన ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా కానీ క్యాస్ట్ గురించి మాట్లాడే వాళ్ళు అందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలా. క్యాస్ట్ ఈజ్ ఇమ్మెటీరియల్ ఇన్ దిస్ ఇష్యూ. ఈ చట్టబద్ధత విషయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 3 క్యాపిటల్స్ ఇష్యూ సుప్రీంకోర్టులో కేసు నడిచినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క వివరణ ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు అఫిడవిట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం, కేంద్ర ప్రభుత్వానికి ఇందులో జోక్యం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కావాలంటే అక్కడ రాజధాని పెట్టుకోవచ్చు అని చెప్పి ఇదే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో స్పష్టంగా చెప్పింది. అంటే ఏ కేంద్ర ప్రభుత్వం అయితే అఫిడవిట్ రూపంలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని విషయంలో మాకు సంబంధం లేదు అని క్లియర్ గా చెప్పిందో, అదే కేంద్ర ప్రభుత్వానికి అమరావతి రాజధాని ఫిక్స్ చేస్తూ చట్టబద్ధత కల్పించే అర్హత ఎక్కడ ఉంది అనేది 2 విషయాలు నేను మాట్లాడతాను. దీంట్లో 2 విషయాలు మాట్లాడతా. ఒకటి ఇంకో 3వ విషయం కూడా ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో స్టేట్స్కి క్యాపిటల్ అనేది ఎక్కడ లేదండి. లేదు, అది మెన్షన్ లేదు. దానికి ఏదంటే నీకు ఎక్కడైతే సీట్ ఆఫ్ క్యాబినెట్, సీట్ ఆఫ్ సీఎంఏ ఎక్కడ ఉంటే పరిపాలిస్తే అదే పరిపాలన, ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవచ్చు. అందుకు నీకు రీఆర్గనైజేషన్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎక్కడ కానీ క్యాపిటల్ గురించి ఏం లేదు. మీరే, అది మీ ఇష్టం, మీరు ఎక్కడ పెట్టుకుంటే ఎక్కడ అన్నారు. దానికోసం మేము శివరామకృష్ణ కమిటీని వేస్తామన్నారు. ఆయన అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చాడు. ఈయన దేశదానికి 100కి 100 రూపాయలు ఇది ఉంది. అసలు ఆ ఏరియాలో ముఖ్యంగా స్పెసిఫిక్గా అమరావతి ఏరియాలో ఇక్కడ పెట్టొద్దండి, పంటలు పండుతున్నాయి, 3 సూటబుల్ కాదు, 3 పంటలు పండుతున్నాయి, దాన్ని ఎందుకు మీరు నాశనం చేస్తారని. 3 పంటలు పండే భూమి అండి అది. నీకు మనిషికి కావాల్సింది ఏమని చెప్పండి ఫైనల్గా? మనిషికి తిండి. ఆ తిండి పడే దాన్ని అంతా నాశనం చేసి బిల్డింగ్ కట్టిస్తుంటే ఏం ఉపయోగం? అక్కడే ఎక్కడైతే ఆయన వద్దన్నాడో అక్కడే కడుతున్నారు కదా, అదొకటి. రెండోది చట్టబద్ధత అనేది ఏముంటుందండి, ఓ గజెట్ చేస్తారు, అవునండి ఇది రాజధాని, వాళ్ళు చెప్పారు ఇది రాజధాని అని చెప్పారు. ఏదో రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఒక మీరు ఎక్కడ నిర్ణయించుకుంటారనే ప్లేస్ అంటే మేము ఇక్కడ నిర్ణయించుకుంటామంటే ఓకే అన్నట్లు ఏదో చేసినట్టుంటారు ఆడ. ఇప్పుడు వాళ్ళకి ఏముందండి, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పుడు మన స్టేటు గవర్నమెంట్, ఇది తెలుగుదేశం ఎంపీల మీద, లేకపోతే ఏదైనా మన బీహార్ ఎంపీలు నితీష్ కుమార్ పార్టీ ఏదది జేడీయూ ఎంపీల మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ నడసాల, వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. మంచిదే. ఈయన పలుకుబడి చూసి నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ముందు రోజు అనకడం
సెంట్రల్ గవర్నమెంట్ వంటి వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ రావడం, వెంటనే ఒక స్పెషల్ సెషన్ పెట్టడం అసెంబ్లీది, దాన్ని పాస్ చేయడం, మళ్ళీ మరుసటి రోజు అసెంబ్లీ పార్లమెంటులో మరుసటి రాజ్యసభలో ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్కి ఏదో పోయింది. బాగానే ఉందండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అదేదో స్పెషల్ స్టేటస్ కోసం ఒకటి పంపిస్తే చేస్తారు కదా అట్లనే, బాగుండేది. ఇప్పుడైనా చేయొచ్చు కదా, నీకు ఎవడు పట్టుకున్నాడు? నీకు నిజంగా నీతి నిజాయితీ మన వాళ్ళకు ఉంటే మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు చెప్తున్నా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు కూడా పోయి ప్రపోజ్ చేయొచ్చు కదా అసెంబ్లీలో కూర్చొని, ఓ బిల్లు, ప్రైవేట్ బిల్లు పెట్టండి. స్పెషల్ సెషన్ నేను మామూలు సెషన్స్లేనా, నువ్వు మాకు స్పెషల్ స్టేటస్ కావాలని నువ్వు పంపిస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఎందుకంటే నీకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పెషల్ స్టేటస్ అనేది లేదు. మన్మోహన్ సింగ్ ఓవరాల్గా చెప్పారు కానీ ఇది యాక్ట్లో నీకు ఇంక్లూడ్ చేయలేదు. రాజ్యసభలో ప్రామిస్ చేసినప్పుడు 5 ఏళ్ల పాటు అంటే మాకు 10 ఏళ్ళు కావాలని వెంకయ్యనాయుడు గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి రాజ్యసభలో అంటే ఓకేనా అని చెప్పిన ఆయన దాన్ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోన స్పెషల్ స్టేటస్ అనేది ఇంక్లూడ్ లేదు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నామని చెప్తున్నాడు మోడీ. 2014 నుంచి ఇదే పాట, నీ ముందున్న 14 to 19 అదే పాట, దాని మీద నువ్వు లాస్ట్ ఇయర్ డిఫర్ అవుతుంది, మళ్ళీ 19 to 24 కూడా అదే పాటే లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చేది కదా, నీవు ఇట్లా రెండు ఊత కర్రల మీద ఉన్నాడు, ఒక కుర్ర తీస్తే కింద పడిపోతాడు. మరి నీకు నీతి నిజాయితీ ఉంటే చెయ్యి, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కావాలని పెట్టండి, ఒక బిల్లు పంపండి, పాస్ చేసి పంపిస్తారు, మనకు అంతా ఏరియా అంతా డెవలప్ అయిపోతుంది కదా, ఇంక్లూడింగ్ అమరావతి డెవలప్ అవుతుంది, అన్ని రాయితీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాల్లో ఇంకా ఉంటుంది, ఆ ఫెసిలిటీ ఉంటుంది మనకి. మరి అది కూడా చేయలే కదా, నీకేమడ్డమైంది? స్పెషల్ స్టేటస్ కోసం హడావుడిగా చేసి చప్పట్లు కొట్టుకొని, సరే దాంట్లో కూడా ఒకరోజు ఓ స్పెషల్ సెషన్ పెట్టేసి 10 గంటలు 12 గంటలు ఉంటే 10 గంటలు జగన్మోహన్ రెడ్డిని తిట్టండి, 19 నుంచి 24 వరకు ఏం చేయలేదని, మాకేం అబ్జెక్షన్ లేదు. ఆ 2 గంటలు మాత్రం దాన్ని పాస్ చేసి పంపించి స్పెషల్ స్టేటస్ తీసుకోండి అండి, తెప్పియండి, అప్పుడు కదా. ఏం మీనింగ్ లెస్ అండి అది. సో ఓవరాల్గా అది ఇంకో ఏదో మార్చుకోకపోవడం అనేది ఈ రేపొద్దున గవర్నమెంట్లు ఇప్పుడున్న పరిస్థితి రివర్స్గా వచ్చిందనుకోండి, వీళ్ళు ఏముంది దాంట్లో, ఏముంది గజెట్ ఏముంది, ఇదే అమరావతి కాకుండా వాటి వరకు ఉంటుందని ఇస్తారు అంతే, ఎక్స్టెన్షన్ అంటారు అంతే, లేదా ఎక్స్టెన్షన్ అంటారు అంతే. ఇది అట్లే ఉంటుంది కానీ ఇటు ఉంటే వాటి వరకు అండి అని చెప్తారు. డెవలప్మెంట్ అంతా అక్కడ పొగ అక్కడ ఊతారు, ఉఫ్ అని నిప్పున్న కాండ ఊతే అదే డెవలప్ అయిపోతుంది. ఇది నిప్పు కాదు, నువ్వు బ్లోవర్ వేసుకొచ్చినా కానీ ఇదేమి మండేది ఏం కాదు కదా, అంతే ఉంటుంది. పెద్ద రేపొద్దున మళ్ళీ చట్టం మార్చి అమరావతి కాదు ఇదనేమన్నారు. ఇప్పుడున్న మావిగాన్లోనే అమరావతి కూడా ఉంది, అవతల తెనాలి వరకు ఉంది, రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ ఉంది కదా, ఇదేమి గుంటూరుకి అవతల పక్క లేదు కదా, వెస్ట్రన్ సైడ్ ఏం లేదు కదా, సదరన్ సైడ్ లేదు కదా. గుంటూరుకి నార్త్ వైపే ఉంది, గుంటూరుకు విజయవాడకి మధ్యన రోడ్డుకి అటు ఇటే వస్తుంది. ఇటువంటి దాన్ని ఏమి ఉంటుంది, ఇది ఎక్స్టెన్షన్ అండి అప్ టు మచిలీపట్నం గుంటూరు అంతా కలుపుకొని అంటారు. అప్పుడేం చేస్తావు? ఏముండదు. మావిగాన్ అనేది వెరీ సక్సెస్ఫుల్ ఐడియా. నాకు తెలిసినంత వరకు ఈ గవర్నమెంటే దాన్ని పాటిస్తే చాలా బాగుంటుంది, అద్భుతంగా. కాదనుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకెవరు వచ్చినా కానీ అదే నడుస్తుంది. జనాలు కూడా దానికి ఫిక్స్ అయిపోయారు. ఈ 4-5 రోజుల్లోనే ఫిక్స్ అయిపోయారు ఆ ఏరియాలో, నేను ఎంక్వైరీ చేస్తే.